ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో వారే క్రిస్టియన్ అన్నారు పివి సునీల్. బాప్టిజం తీసుకోకుండా క్రిస్టియానిటీని పాటిస్తే రిజర్వేషన్ పోదు అన్నారు. అయితే ఈ వాదన సరికాదన్నారు రఘురామకృష్ణరాజు. ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే క్రిస్టియన్స్. మతం మారటానికి ప్రాతిపదిక ఏంటి? బాప్తిజం తీసుకోవటం. బాప్తిజం తీసుకోకుండా వెళితే ఏం పోదు. ఇప్పుడు సువార్త సభకి వెళ్తాను, అక్కడి నుంచి అట్లా పోతా ఉంటే బాబా రామ్దేవ్ గారితో లేకపోతే ఇంకొక ఆయన ఎవరో బాబాది కనపడితే అక్కడ ఆగుతాము. ఆ తర్వాత కొంచెం దూరం పోతే ముస్లిమ్స్ ఏదో పెడతా ఉంటారు, వింటాం, అన్నీ వింటాం. విన్న తర్వాత ఏది కొనాలి, ఏ ప్రోడక్ట్ కొనాలి అంటే విండో షాపింగ్ చేసినంత మాత్రాన్ని అన్నీ కొనేసినట్టు కాదు కదా. మసీద్కి వెళ్ళినప్పుడు కూడా ఏదో టోపీ పెట్టేసుకుని ఎక్సర్సైజ్ చేస్తాం కదా, మేమైనా చేస్తాం. నమాజ్కి వెళ్ళినప్పుడు తప్పదు. అంత మాత్రం చేత నేను ముసల్మాన్ అవ్వను కదా. నేను రెగ్యులర్గా రోజుకి 5 సార్లు నమాజ్ చేసో, లేదంటే ప్రతి ఆదివారం కూటమిలో పాల్గొని చర్చికి వెళ్ళి ఆ సమాహారంలో పాల్గొంటేనో నేను క్రైస్తవుని అవుతాను. క్రైస్తవ మతాచారాలు ఉంటాయి. బొట్టు పెట్టుకోకపోవటం, ఇంటి మీద ఒక సెలువు వేసుకోవటం, ఇంట్లో హిందూ దేవుళ్ళ ఫోటోలు లేకుండా జీసస్ క్రైస్ట్ ఫోటోలు పెట్టుకోవటం, రెగ్యులర్గా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి దశం భాగాలు ఇచ్చిన ఇవ్వకపోయినా చర్చికి వెళ్ళి పూజలు చేయటం, ఇలా చేసేవారిని క్రైస్తవులు అంటారు. బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకోనంతసేపు నువ్వు క్రైస్తవుడు కాదు అని నీలి కుమారులు 2-3 చెప్పినంత మాత్రాన కాకుండా పోతారా?